భగత్ సింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి? ఎక్స్పెక్టేషన్స్ వారం రోజుల ముందు నుంచి ఉందండి. సో ఆల్రెడీ పేపర్ బండల్ మొత్తం ఇచ్చేసాము కటింగ్ కోసము. ఇక రేపు సినిమాకి వెళ్ళడము, సినిమాకి వెళ్ళి ఆ పేపర్ అని ఎగిరేయడము, అదే పని మాది. అలా అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ప్రీమియర్స్ వేయట్లేదు కదా మరి? మాకు ప్రీమియర్స్ వేయకపోయినా డిసప్పాయింట్ ఏం లేదండి. అంటే ప్రీమియర్స్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్ ఉండేది, కానీ ప్రీమియర్స్ లేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఎందుకంటే దర్శనము మంచి గడియలోనే జరగాలి. అంటే ఇప్పుడు అమావాస్య బ్రో, 18వ తారీఖు, రేపు పొద్దున 7 గంటల వరకు అమావాస్య. కాబట్టి ఈ అమావాస్య గడియల్లో వేయొద్దని చెప్పేసి ప్రీమియర్స్ వేయట్లేదు. మీకు ఎవరికి అర్థమైతలేదు. 7 తర్వాత అమావాస్య దాటిద్ది కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచి శుభ గడియలు కాబట్టి మంచి రోజు, మంచి సంవత్సరము. ఆ తర్వాత ప్రీమియర్స్ కాకుండా మంచి షో పడితే అప్పుడు చూద్దామని చెప్పేసి ప్రీమియర్స్ వేయడం లేదు. చేసుకున్నామండి. కావాలా మీకు? ఆ టికెట్ 295 రూపాయలు ఎంత పడ్డదండి. మరి ఇక్కడ టీటీ గవర్నమెంట్ కలెక్షన్స్ కి ఏమన్నా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? హరిశంకర్ కూడా మాట్లాడారు, కలెక్షన్స్ కి కొంచెం అటు భంగం కలిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి. మీరేమంటారా? మాకు కలెక్షన్ల రికార్డులు వద్దండి. మేము కలెక్షన్ల కోసం సినిమాలు తీయట్లేదండి. ఫ్యాన్స్ కోసము, ఆయన అభిమానించే వాళ్ళ అంటే ఆయన భక్తుల కోసము, ఫ్యాన్స్ కోసం, వాళ్ళ కోసమే తీస్తున్నారు. కాబట్టి ఆయన మా కలెక్షన్లతో అవసరం లేదు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలము. అది సో మాకు కలెక్షన్ లేకుండా మాకు ఎలా ఉన్నా మాకు ఆ స్క్రీన్ మీద ఆయన కనబడితే చాలు, ఆయన చూసే చాలు అని చెప్పేసి అయితే చాలా మంది చెప్తున్నారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ మీకోసం కూడా నేను చెప్పేస్తాను. గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ రెండు కలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేస్తున్నారు. ఆ తర్వాత దీంట్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనబడతారా అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తానన్నా, గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ కాదు, అక్కడ ఇక్కడ అది ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసిన సినిమాలన్నీ తీసుకొచ్చి మిక్స్ చేసి థియేటర్లో పెట్టామని చూస్తాం మేము. ఇంకోటి, ఆయన రాజకీయాల్లో తిరిగినప్పుడు ఆయన ఒక చిన్న చిన్న వీడియో క్లిప్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి థియేటర్లో 3 గంటలు దాన్ని ఎడిట్ చేసి 3 గంటలు పెట్టేసినా చూస్తాం మేము. అలాంటి వాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన అభిమానించేటోళ్ళము, ఖచ్చితంగా చూస్తాము, చూసి తీరుతాము. అంటే ఇంత చెప్తున్నారు కదా, సో ఇక్కడ నాకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, ఆ సినిమా ఎట్లానో ఫ్లాప్ అయ్యే సినిమా కాబట్టి ఎట్లా అయినా చూస్తాము అని ఆ వేలో మీరు చెప్తున్నట్టు మాకు కన్వే అవుతుంది. ఫ్లాప్ అయ్యే సినిమా, హిట్ అయ్యే సినిమా అని చెప్పి సినిమా రాకముందు మీరు నేను ఎలా చెప్పేస్తాము? అంటే మీరు మాట్లాడే విధానం బట్టి. అంటే నేను అది చెప్పలేదు, చాలా మంది చెప్పేది నేను చెప్తున్నాను. ఇప్పుడు కొందరు చెప్పారు కదా, భీమ్లా నాయక్, భగత్ ఏమంటారు, గబ్బర్ సింగ్ రెండు కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నట్టు. అంటే ట్రైలర్ చూసి సినిమా అంచనా వేసేస్తారా మీరు? మేము చూస్తామండి, మా ఇష్టం అది, మేము చూస్తాము. ఆ తర్వాత పబ్లిక్ టాక్ వచ్చినప్పుడు మీరు చూడండి. అదే మీరు మాట్లాడే దాంట్లో నుంచి అడుగుతున్నాను. పబ్లిక్ టాక్ వచ్చినప్పుడు మీరు చూడండి, సినిమా చూసి మీరు కూడా చూడండి. మేము చూస్తాం ఖచ్చితంగా. 10-15 సినిమాలు అలాంటి యాడ్ చేసి ఉన్నా కానీ మీరు చూస్తాం. మేము చూస్తాము. అది ఓన్లీ కళ్యాణ్ బాబు గారే ఉంటేనే చూస్తాం.